హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. కమ్మని కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకుందాం. చక్కగా వాష్ చేసుకొని కడిగేసి వాటిని మనం ఇప్పుడు కట్ చేసేసుకొని చక్రాల్లా కట్ చేసుకోవచ్చు, పొడవుగా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా, ఎవరి ఇష్టం వారిది. నేనైతే చక్కగా రౌండ్గా చక్రాల్లా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. ఒక 2-3 పొంగులు రానిస్తే కాకరకాయలో ఉన్న చేదు పోతుంది అంటారు కదా, అందుకని 2-3 పెట్టేసుకుందాము. అలాగా కొంచెం కొద్దిగా పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని చక్కగా నేను 4 ఆనియన్స్, చిన్న సైజు కాబట్టి 4 ఆనియన్స్ వేసాను. పెద్దవైతే 2 సరిపోతాయి. అయిపోయి వచ్చింది, చూసారు కదా. 2 పొంగులు రానిచ్చినాక చక్కగా వడగట్టేసుకొని పక్కన పెట్టుకుందాం కాకరకాయ ముక్కల్ని. పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిటికెడు మెంతులు ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుకున్నాక ఇప్పుడు 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగింది కదా, కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చక్కగా కలిపేసుకొని కొంచెం లైట్గా వేగినాక కాకరకాయ ముక్కలు, ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. చక్కగా వెంటనే అన్నీ వేసేయకూడదు, కొంచెం మగ్గనిచ్చి కొంచెం లైట్గా వేగినట్టు అనిపించినాక తర్వాత చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కారము, బెల్లం తురుము, ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకుని గరిటెతో తిప్పచ్చు. కాకపోతే ముక్కలు నలిగిపోతాయి, కాకరకాయ ముక్కలు మగ్గినాయి కదా, ఉడికినాయి కదా, మధ్యలోకి విరిగిపోతాయని అలా కుదుపుతున్నాం. చింతపండు రసం, ఒక బౌల్ వాటర్ పోసుకుందాము. రెడీ అవుతూ ఉంది. అయిపోయింది కాకరకాయ పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం కాకరకాయ పులుసు. చక్కగా చేతులేని కాకరకాయ పులుసు. సో ఇదండి నా తీరు కాకరకాయ, నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చిన విధంగా చేసిన కాకరకాయ పులుసు. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లు అలా అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much for watching my video. Bye bye.